నమస్కారం వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో సమ్మిళిత పట్టణాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ హ్యాబిటాట్ సంస్థ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. 2028లో మెక్సికోలో జరిగే 14వ వరల్డ్ అర్బన్ ఫోరం సదస్సులో ఏపీ సాధించిన విజయాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించాలని నిర్ణయించారు. అమరావతిని ప్రపంచ స్థాయి అత్యుత్తమ విధానాలతో గ్రీన్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమ్మిళిత పట్టణాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ హ్యాబిటాట్ సంస్థ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రోజ్బాక్ సమక్షంలో ఏపీ పురపాలక శాఖ ఈ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా సర్జ్ ఏపీ, రైజ్ ఏపీ, అప్లిఫ్ట్ ఏపీ విధానాల కింద అమరావతిలో పట్టణ వ్యవహారాలపై ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన, పేదల జీవనోపాధి మెరుగుదల, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి కోసం వ్యూహాత్మక ప్రణాళికలు, వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర వాతావరణ వ్యవస్థల నిర్మాణం, డిజిటల్ గవర్నెన్స్, మున్సిపల్ ఫైనాన్స్ వంటి రంగాల్లో ఉమ్మడిగా పనిచేయనున్నారు. అలాగే 2028లో మెక్సికోలో జరిగే 14వ వరల్డ్ అర్బన్ ఫోరం సదస్సులో ఏపీ సాధించిన విజయాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతిని ప్రపంచ స్థాయి అత్యుత్తమ విధానాలతో గ్రీన్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు రోడ్ మ్యాప్ తో ముందుకు సాగుతున్నామని, జీవన ప్రమాణాలను పెంచేందుకు P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అర్బన్ ప్లానింగ్, డిజిటల్ గవర్నెన్స్ లో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకుంటున్నామని, పర్యావరణ సంరక్షణ కోసం గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలియజేశారు. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణం సీఎం చంద్రబాబు విజన్ కు ప్రతిరూపమని యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రోజ్బాక్ కొనియాడారు. వ్యర్థాల నిర్వహణ, వాయు కాలుష్య నియంత్రణ, బహిరంగ ప్రదేశాల అభివృద్ధి వంటి అంశాలపై ఏపీతో కలిసి పనిచేస్తామని, ఈ ఒప్పందం 2036 నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలో మార్పులకు సహకరిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాయలసీమ కరువు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు కోసం 20,700 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకువెళ్లటం వల్ల కరువు పరిస్థితుల నుంచి ప్రయోజనం కలుగుతుందని ఆయన వెల్లడించారు. రాయలసీమ కరువు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. పోలవరానికి కేంద్రం భారీ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం 20,700 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలియజేశారు. మరో 30,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని చెప్పుకొచ్చారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకెళ్లడం వల్ల కరువు పరిస్థితుల నుంచి ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. బీజేపీ పోలవరం సందర్శన యాత్రలో లోటుపాట్లను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 80% పనులు పూర్తి అయ్యాయని వివరించారు. 10 రోజుల్లో ఎడమ ప్రధాన కాలువ నుంచి నీళ్లు విడుదల చేస్తామని మాధవ్ వెల్లడించారు. అయితే గతంలో 2014-19 మధ్య విభజన చట్టంలో ఇది 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్రం అంటే 2016లో మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని 100% కేంద్రమే నిధులు ఇస్తుంది, పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తామని చెప్పడం, తదను అనుగుణంగా రాష్ట్రానికి నిర్మాణ పనులు అప్పచెప్పడం కూడా మనం చూసాం. 2014-19 మధ్య నిధులు నిరంతరాయంగా విడుదల కావడం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని దాదాపు 70% పోలవరం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వచ్చిన ప్రభుత్వం రీటెండరింగ్ పేరుతో అవినీతికి పాల్పడి దాదాపు 2,600 కోట్లు నష్టం చేసేలాగా చేయడమే కాకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం కూడా మనం చూసాం. దానికి కూడా ఇవాళ మళ్ళీ కేంద్రం అదనంగా 1000 కోట్లు ఇచ్చింది. అయితే ఆ సందర్భంలో దాదాపు 8,700 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్రానికి మంజూరు చేసినప్పటికీ కూడా ఆ ఏమాత్రం చిత్తశుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనులు చేయకపోయా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలాగా చేశారు.
అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే వేగంతో ఇవాళ పనులు చేస్తూ 89% పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో వాటిని పూర్తి చేసే దిశగా మొత్తం 30,000 కోట్లకి మొదటి దశకి కేంద్రం పూర్తిగా మంజూరు ఇవ్వడానికి 2024లో అదనంగా అంటే మొదటగా 2013-14 దీని ప్రకారం ఏదైతే ఒప్పందం ప్రకారం 20,000 కోట్లు ఇవ్వాల్సిందో 18,000 చిల్లర కోట్లు ఇవ్వాల్సింది దానికి అదనంగా 12,000 కోట్లు ఇస్తూ కేబినెట్ దాని ఆమోదం తెలపడం. 2014 ఏదైతే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన ఏదైతే అనివార్యమైందో ఆ నేపథ్యంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దాంట్లో ఏ అంశాలు ఉండాలి ఆ అంశాలన్నీ కూడా తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పాత్ర పోషించడం జరిగింది. ఆ యొక్క విభజన చట్టంలో అతి ముఖ్యమైన అంశం పోలవరాన్ని తీసుకోవడం జరిగింది. పోలవరం సంబంధించిన అంశాన్ని లేకుండా ఆ యొక్క విభజన చట్టం పూర్తి కాదు. దాంట్లో అతి ముఖ్యమైన అంశం ఏదైతే తెలంగాణకి ఆంధ్రాకి అది ఏదైతే సంకట పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ముంపు మండలాల్ని పూర్తి స్థాయిలో కలపడంతో ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. అడుగు పడటంలో కూడా ఆ రోజు జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చూపిన చొరవ కారణంగా అవి పూర్తి స్థాయిలో కలవటం, దాని తర్వాత విభజన చట్టంలో అనేక అంశాలు, అన్ని అంశాలతో పాటు అది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యం 2014లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్న తొలి నిర్ణయమే, మొదటి నిర్ణయం ఏదైనా ఉందంటే అది ముంపు మండలాలు కలిపే విధంగా అక్కడ ఆర్డినెన్స్ని తీసుకురావటం, తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం. ఆ విధంగా 2 ప్రాంతాలు అంగీకారమే ఆ యొక్క అడుగు పడింది. అది కానీ ఏపీలో డిజిటల్ విద్య అమలుకు చేపట్టిన సంస్కరణలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఢిల్లీలో జరిగిన ఆధార్ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమావేశంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు పాల్గొన్నారు. డీబీటీ విధానంలో తల్లికి వందనం నగదు పంపిణీ చేస్తున్నామని, పీఎం శ్రీ పథకం అమలు, శానిటరీ నాప్కిన్స్, ఉపకర వేతనాలు, రవాణా సదుపాయాలు ఒకే డిజిటల్ నెట్వర్క్ పరిధిలోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో అమలవుతున్న డిజిటల్ సంస్కరణలను సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ప్రయోజనాన్ని అర్హులైన విద్యార్థులకు సకాలంలో పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా సాంకేతికతను జోడించినట్లు ఆయన పేర్కొన్నారు. ఒకే విద్యార్థి ఒకే ఆధార్ నినాదంతో ప్రవేశపెట్టిన ఆధార్ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సేవలు అందుతున్నాయని తెలియజేశారు. ఈ విధానం ద్వారా తల్లికి వందనం నగదు బదిలీతో పాటు పీఎం శ్రీ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ, స్కాలర్షిప్లు, రవాణా సదుపాయాలు వంటి 8కి పైగా విభిన్న పథకాలను ఒకే డిజిటల్ నెట్వర్క్ కిందికి తెచ్చినట్లు వివరించారు. దీనివల్ల నకిలీ లబ్ధిదారులు రికార్డుల లోపాలను అధిగమించగలిగామని తెలియజేశారు. అలాగే విద్యార్థులకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల సరఫరా విధానాన్ని విజయవాడ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ప్రదర్శించారు. స్కూల్లో కిట్ సిద్ధంగా ఉందని హెడ్ మాస్టర్ నిర్ధారించాక తల్లిదండ్రుల మొబైల్కు ఎస్ఎంఎస్ వెళ్తుందని, పంపిణీ సమయంలో బయోమెట్రిక్ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా ధృవీకరించి డిజిటల్ రసీదు ఇస్తామని వివరించారు. తయారీ కేంద్రం నుండి పాఠశాల వరకు సరుకు రవాణాను పర్యవేక్షించేందుకు రియల్ టైం మానిటరింగ్ డాష్బోర్డ్ను ఏర్పాటు చేయడం వల్ల ప్రతి స్థాయిలో జవాబుదారీతనం పెరిగిందన్నారు. ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ పారదర్శక సాంకేతిక విధానాలను కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అభినందించారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ విధానాన్ని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు సూచనలు చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కూటమి సమన్వయ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. సోమవారంలోపు అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో కమిటీల ఏర్పాటు చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున వాటిపై దృష్టి సారించాలని, ఎన్డీఏ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులు త్వరగా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి పార్టీలు ముందుకు సాగాలని ఎన్డీఏ పక్షాల సమక్షంలో నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 3 పార్టీలు మరింత సమన్వయంతో ముందుకు సాగాలని అనుకున్నారు. అది నాయకుల స్థాయిలో మంచి సమన్వయం ఉన్న క్షేత్ర స్థాయిలో అది ప్రతిబింబించడం లేదని, దీన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూటమి నేతలు చర్చించారు. బుధవారం రాత్రి ఎన్డీఏ కూటమి పక్షాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సతీకుమార్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై సుదీర్ఘ చర్చ జరిగింది.
జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు సమన్వయ కమిటీలు ఏర్పాటుపై చర్చించారు. ముందుగా పార్లమెంట్ లేదా జిల్లా స్థాయిలో ఓ కమిటీ, అసెంబ్లీ స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్లమెంటు లేదా జిల్లా కమిటీలో 3 పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎంపీ, ఆ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో సుమారు 27 మంది ఉంటారు. తర్వాత అసెంబ్లీ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తారు. దీనిలో కూటమి పార్టీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సభ్యులుగా ఉంటారు. 3 పార్టీలకు చెందిన మండల పార్టీల అధ్యక్షులు ఈ కమిటీలోనే సభ్యులుగా ఉంటారు. దీంతో మండల స్థాయి కమిటీల అవసరం ఉండదని నేతలు అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో సమన్వయ బాధ్యతను ఈ కమిటీలు తీసుకోవాలి. జోనల్ స్థాయిలోనూ సమన్వయ కమిటీల ఏర్పాటుపై ఈ భేటీలో చర్చ జరిగిన ఒక్క టీడీపీలో తప్ప మిగిలిన 2 పార్టీల్లో జోనల్ వ్యవస్థ లేకపోవడంతో ఈ కమిటీలు అవసరం లేదని భావించారు. రాష్ట్ర స్థాయిలో ప్రస్తుత సభ్యులతో ఉన్న సమన్వయ కమిటీ ప్రతి 2 వారాలకు ఒక్కసారి భేటీ కావాలని నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ సమన్వయ కమిటీలను 18 నాటికి ఏర్పాటు చేయనున్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఓడరేవుల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రామాయపట్నం పోర్టు ద్వారా అడ్వాన్స్ ప్రీమియం రెవెన్యూ షేర్ కనీస గ్యారంటీ ఆదాయం కింద ప్రభుత్వానికి భారీ దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతుందని వివరించారు. మొత్తం 19 బెర్తులు, 138.54 MMTPA సామర్థ్యంతో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు సుమారు 25,000 ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్రాన్ని ప్రముఖ సముద్ర ఆర్థిక శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం డిసెంబరు కొన్ని 2 పోర్ట్స్ డిసెంబరు, మార్చి మనం మచిలీపట్నం పోర్టు కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో దీనికి సైమల్టేనియస్గా మనం మెకనైజేషన్ బర్త్స్ మనం 4 బర్త్స్ మనం కట్టడం జరిగింది. సో మెకనైజేషన్ కూడా సైమల్టేనియస్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ రామాయపట్నం పోర్ట్ని మనం ఆర్ఎఫ్పి ఇవ్వడం జరిగింది. సో ఇందులో అంటే ప్రామినెంట్గా చూస్తే కనుక అంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంటు అంటే సుమారు 4,900 కోట్లు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కాకుండా ఆల్మోస్ట్ డిఫరెంట్ ఫేజెస్లో ఇంకా 16,000 కోట్ల వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా మనం పీపీపీ బేసిస్ మీద మనం ఎంటైర్ మన స్టేట్లో మనం ఆల్రెడీ ఒక 3 పోర్ట్స్ మనం డెవలప్ చేశాము, గంగవరం, కాకినాడ అండ్ కృష్ణపట్నం. సో ఈ 3 పోర్ట్స్ కూడా 2 గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ పీపీపీ బేసిస్ మీద చేశాము. ఒకటి బ్రౌన్ ఫీల్డ్ కాకినాడ కొంత 3 బర్త్స్ డెవలప్ చేసి మనం పీపీపీ కింద ఫర్దర్గా డెవలప్ చేయడం జరిగింది. ఓవరాల్గా కంట్రీలో చూసిన మేజర్ పోర్ట్స్ కానీ నాన్ మేజర్ పోర్ట్స్, ఎస్పెషల్లీ నాన్ మేజర్ పోర్ట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్న పోర్ట్స్ అన్నీ కూడా పీపీపీ బేసిస్ మీదే మనం చేయడం జరుగుతోంది. ఈవెన్ మేజర్ పోర్ట్స్, ఇంతకుముందు మేజర్ పోర్ట్స్ డైరెక్ట్గా ఓన్ చేసి రన్ చేసే పొజిషన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఇవి కూడా మేజర్ పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని బర్త్స్ ఐదర్ కన్స్ట్రక్షన్, మెకనైజేషన్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేస్తే కనుక మెకనైజ్ చేసి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానీ పీపీపీ ఆపరేటర్స్తో చేయడం చూస్తున్నాము. జగన్ హయాంలో ఆక్వా రైతులను దోపిడీ చేశారని, ఆక్వా రైతులపై ఇప్పుడు కపట ప్రేమ కురిపిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ల పేరుతో నాడు జగన్ ఆక్వా రైతులను వేధించారని గుర్తు చేశారు. ఏ ముఖం పెట్టుకుని పర్యటనలు చేస్తున్నారని, రాజకీయ ఉనికి కోసమే జగన్ పర్యటనలని మంతెన సత్యనారాయణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగానికి చెందిన సీడ్, ఫీడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, విద్యుత్ సబ్సిడీల పేరుతో పంపిణీ సంస్థలకు 1,990 కోట్ల రూపాయల మేర బాకీలు పెట్టారని మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ నిబంధనలతో పాటు సాగు విస్తీర్ణం సాకులు చూపి రైతులకు సబ్సిడీలు ఎగ్గొట్టారని, దాణా ధరలను భారీగా పెంచి టన్నుకు 20,200 అదనపు భారం వేశారని మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆక్వా రైతులకు
లాభసాటిగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. జోన్ల నిబంధనలను తొలగించి యూనిట్ విద్యుత్ను 1.50 రూపాయలకే అందిస్తున్నామని వివరించారు. అలాగే మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా, రష్యా పర్యటనల ద్వారా ఆక్వా రంగానికి మేలు చేసేలా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిపారు. వీటితో పాటు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 88.08 కోట్ల రూపాయలతో బాపట్ల జిల్లా నిజాంపట్నం వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి సత్యనారాయణరాజు వెల్లడించారు. ఈరోజు ముఖ్యంగా నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వంలో చేసినటువంటి మోసాల్ని కప్పిపుచ్చుకుంటానికి నిన్న పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి భీమవరం హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టి అవాస్తవాలు మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా, ఏది చెప్పినా కూడా పేపర్ మీద ప్రతిదీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎప్పుడూ కూడా ఆక్వా రంగానికి ఎప్పుడూ కూడా బలమైనటువంటి ఎప్పుడైనా సపోర్ట్ ఉందంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. నిన్న చెబుతూ ఉంటాడు ఆయన 3 రకాలుగా 4 రకాలుగా. ఒకటి, మేతల ధరలు పెరిగిపోయినాయి, చాలా వారి సామాజిక వర్గం కానీ వారి యొక్క సొంత మనుషులు మేతల ఫ్యాక్టరీల ద్వారా రేట్లు పెంచారని చెప్పి ప్రజలకి రైతుల్ని కప్పిపుచ్చడానికి అవాస్తవాలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వారందరూ కూడా వారి సహచరుల మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. మేతలు ఒకటే కాదు, వారు కరెంటు మీద కూడా మాట్లాడడం జరిగింది. పవర్ మీదే కాదు, ఎక్స్పోర్ట్లో కూడా నష్టపోతున్నారు, వారి యొక్క సొంత మనుషులు చేస్తున్నారని చెప్పి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము చూపిస్తున్నాం, ప్రతిదీ కూడా పేపర్ మీద పెట్టి చూపిస్తాం. రండి, మీరు ఎక్కడికైనా చర్చకి పిలిస్తే మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న మాట్లాడిన దాంట్లో చూస్తే మొట్టమొదటిగా ఆక్వా రైతులు ఏదైతే సంబంధించిన మేతల ధరలు పెరిగిపోయినాయని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో మనకు ఒక పక్కన ఏదైతే సోయాబీన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పండేటువంటి సోయాబీన్ రేటు ఎంతో అత్యధికంగా పెరిగింది. అదేవిధంగా ఫిష్ మీల్ కానీ ఫిష్ ఆయిల్ కానీ అత్యధికంగా రేటు పెరిగింది. హైయెస్ట్ నమోదు గత 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత రీతిలో ఈరోజు ఫిష్ మీల్ కానీ ఏదైతే రొయ్యల మేతకి ముఖ్యంగా అవసరం వచ్చేటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో ఫిష్ మీల్ కానీ ఫిష్ ఆయిల్ కానీ పెరగడం జరిగింది. పెరిగినప్పటికీ కూడా ఈ గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఏమీ పెరగకుండా 7 సార్లు గత ప్రభుత్వంలో ఫీడ్ ధరలు పెరిగినాయి. 7 సార్లు పెరిగినప్పుడు 4 సార్లు కూర్చోబెట్టి అవసరం లేకుండా పెంచినటువంటి రేట్లను 4 సార్లు కూర్చుని మేము తగ్గించామని ప్రగాఢ పలుకుతా ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి బంగారం గనులను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజలకు వందలాది ఉపాధి, జీవనోపాధి అవకాశాలు లభిస్తాయని, అలాగే ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మూతపడిన భారత్ గోల్డ్ మైన్ యూనిట్ ను మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామగిరి బంగారం గన్లను తిరిగి తెరిచేందుకు అనుమతులు వచ్చాయని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని ప్రకటించారు. ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలో ప్రారంభించిన గనిలో టన్నుకు 1 గ్రాము బంగారం వస్తుండగా రామగిరిలో టన్నుకు 4 గ్రాముల బంగారం లభిస్తోందని ఆయన తెలియజేశారు. ఇక్కడున్న మొత్తం 4.60 లక్షల టన్నుల ఖనిజంలో దాదాపు 1,00,000 టన్నుల వరకు చోరీ అయినట్లు తెలుస్తోందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో వైకాపా నాయకులు ఇక్కడ నుంచి దాదాపు 1000 టిప్పర్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తరలించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఖనిజాన్వేషణ చేస్తున్నాం. దానిలో భాగంగా జిఎస్ఐ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం మొత్తం కూడా అన్వేషణ చేసి క్రిటికల్ మినరల్స్ కానీ, ఒక పక్క ఐరన్ ఓర్, గోల్డ్ మైన్స్ కానీ, మ్యాగ్నీస్ కానీ, బైరటీస్ కానీ, ఇలా చాలా విలువైనటువంటి ఖనిజాలు మనకు ఉన్నాయి. అందుకనే మొన్న కర్నూలులో జొన్నగిరి గోల్డ్ మైన్ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ రోజుకి 1 కేజీ గోల్డ్ తీస్తూ ఉన్నారు. అది ఇంకా పెరగడానికి అవకాశం కూడా ఉంది. అక్కడ యావరేజ్ చూసుకుంటే పర్ టన్ 1 గ్రామ్ వస్తుంది. కానీ ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తే దగ్గర 4 గ్రామ్స్ వరకు రావచ్చు అంటున్నారు. టన్ను క్రష్ చేస్తే 4 గ్రామ్స్ వరకు గోల్డ్ రావచ్చు. అంటే ఇది చాలా వైబుల్ ఉంటుంది. 1 గ్రామ్ వస్తేనే వైబుల్ ఉంటుంది. 4 గ్రామ్స్ అంటే ఇంకా ఎక్కువగా దీని మీద
మనకి ఆదాయం వచ్చేదానికి అవకాశం వస్తుంది. ప్రభుత్వానికి కూడా రాయల్టీ రూపేణా కానీ, ఎన్మిట్ కానీ, అలాగే మెరిట్ కానీ, ఇలా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తమే కాకుండా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలామందికి వచ్చేదానికి అవకాశం వస్తుంది. ఈ ప్రాంతంలో పూర్తిగా ఈ ప్రాంత స్వరూపమే మారుతుంది. డెఫినెట్గా ఇక్కడ అనుబంధ పరిశ్రమలు కానీ అన్నీ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాతావరణ హెచ్చుతగ్గుల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో వ్యవహరిస్తూ ఇటువంటి క్లిష్ట పరిస్థితులను సైతం ధీటుగా అధిగమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ట్రూ అప్ ఉంది కానీ ట్రూ డౌన్ ద్వారా భారాన్ని తగ్గించిన ఏకైక ప్రభుత్వం తమదేనని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో ట్రూ అప్ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ట్రూ డౌన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 3వ ఏడాదిలోకి అడుగుపెట్టామని 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుందన్నారు. బలమైన గాలుల కారణంగా విద్యుత్ లైన్లకు తాత్కాలిక అంతరాయాలు ఏర్పడుతున్నా విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరిస్తున్నారని తెలియజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వల్ప కాలంలోనే గాడిలో పెట్టారని మంత్రి అన్నారు. ట్రాన్స్కోను బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ల నిర్మాణం వేగంగా సాగుతోందని వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని తెలియజేశారు. విద్యుత్ శాఖకు సంబంధించిన 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలవుతున్నాయని, నిర్ణీత గడువులో అవసరమైన అన్ని సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన మరో కేసు నమోదు అయింది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పోలీసులు అందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో వారితో అంబటి రాంబాబు దురుసుగా వ్యవహరించారు. పోలీస్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు పైన కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా అంబటి, ఆయన అనుచరులు ఆటంకం కలిగించారని, ఉన్నతాధికారుల ముందే అంబటి రాంబాబు, ఆయన అనుచరులు తమను ఉద్దేశపూర్వకంగా తోసేశారని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా ముద్రగడ కుటుంబ సభ్యులు బుధవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు. ముద్రగడ అంత్యక్రియల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కిర్లంపూడిలోనే ఉన్నారు. మరణానికి ముందే ముద్రగడ తన కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాస్తారు. ఇంటి ఆవరణలోనే తన పార్థివ దేహాన్ని ఖననం చేయాలని, ప్రభుత్వ లాంఛనాలు, పోలీసుల గౌరవ వందనం తనకు అవసరం లేదని ఆ లేఖలో స్పష్టం చేశారు. విజయవాడలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో మాజీ ఐపీఎల్ ఆటగాడు దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తనకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్సీ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సన సతీష్ బాబు, ట్రెజరర్ దండముడి శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఆంధ్ర జట్టుకు బౌలింగ్ కోచ్ గా పనిచేసిన కళ్యాణ్ కృష్ణ 2001 నుండి 2011 వరకు ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐపీఎల్ ప్రారంభ సీజన్లు, దులీప్ దియోనల్ ట్రోఫీలు ఆడిన అనుభవం తనకు ఉందన్నారు. 2015 నుంచి జియో, హాట్స్టార్, సోనీ నెట్వర్క్లలో వ్యాఖ్యాతగా ఉన్నప్పటికీ ఇప్పుడు లభించిన ఈ పదవి ద్వారా ఆంధ్ర నుండి మరింత మంది ఆటగాళ్లను ఐపీఎల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యేలా తయారు చేస్తారని చెప్పారు. ముఖ్యంగా గేమ్ డెవలప్మెంట్, ప్రమోషన్, సెలక్షన్, కోచింగ్లపై ప్రత్యేక దృష్టి పెడతారని తెలిపారు. నమస్కారం. ఈరోజే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ గా ఛార్జ్ తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ గారికి, అలానే మా సెక్రటరీ సానా సతీష్ బాబు గారికి,
నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత పెద్ద బాధ్యతని నాకు అప్పచెప్పినందుకు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి చాలామంది ప్లేయర్స్ ఐపీఎల్ స్థాయికి అలానే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలని, దానికోసం ఏ ప్రయత్నం చేయాలో అదంతా కూడా తప్పకుండా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కామెంటరీ ఇప్పుడు దాకా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అందరూ ఇంకా కామెంటరీ నువ్వు చేయవా అని చెప్పి అడిగారు. కొన్ని రోజులు కామెంటరీకి బ్రేక్ తీసుకోక తప్పదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద బాధ్యత. నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పారు కాబట్టి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటా. తప్పకుండా వీడియోస్ ఎప్పుడు మీ ముందు ఉంటాను. ఇన్స్టాలో మీకు మ్యాచెస్ గురించి సరదాగా మాట్లాడడం, ఇవన్నీ డిస్కస్ చేయడం అన్నీ చేస్తూ ఉంటాను. బట్ కాకపోతే కామెంటరీకి అయితే కాస్త బ్రేక్ తీసుకోక తప్పట్లేదు. ఇప్పటి వరకు మీరు ఎలాంటి ప్రేమాభిమానాలు నా వైపు చూపించారో నా మీద, ఇక్కడి నుంచి కూడా అదే లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో సుమారు ₹1,00,000 విలువ చేసే 10 అత్యాధునిక బెడ్లను అలాగే డిజిటల్ క్లాక్లను పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ చేశారు. గర్భిణీలకు నాణ్యమైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ బెడ్లను అందజేసినట్లు క్లబ్ ప్రెసిడెంట్ కేతిబోయిన వెంకట్ తెలిపారు. ఆరోగ్యకరమైన తల్లి ఉంటేనే ఆరోగ్యకరమైన కుటుంబం, తద్వారా ఆరోగ్యకరమైన దేశం సాధ్యమవుతుందని ఆయన ఆకాంక్షించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రికి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ విశేష సేవలందించింది. గర్భిణీలకు ప్రసవ సమయంలో మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో సుమారు ₹1,00,000 విలువైన 10 అత్యాధునిక బెడ్లను క్లబ్ ప్రతినిధులు ఆసుపత్రి ఉన్నతాధికారులకు అందజేశారు. వీటితో పాటు శిశువుల జనన సమయాన్ని సెకన్లతో సహా ఖచ్చితంగా నమోదు చేయడానికి వీలుగా డిజిటల్ క్లాక్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంపై క్లబ్ ప్రెసిడెంట్ కేతిబోయిన వెంకట్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన తల్లే ఆరోగ్యకరమైన కుటుంబానికి, దేశానికి పునాది అని పేర్కొన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ఈ నెలను మాతృ శిశు ఆరోగ్య మాసంగా జరుపుకుంటున్నామని క్లబ్ సెక్రటరీ త్రినాథ్ నండూరి తెలియజేశారు. ఆసుపత్రిలో బెడ్ల కొరతను తమ కమ్యూనిటీ సర్వీసెస్ టీం గుర్తించి వెంటనే స్పందించి ఈ విరాళాన్ని అందించామని ఆయన చెప్పారు. సమాజ సేవలో రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని కమ్యూనిటీ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కరంవీర్ కౌర్ స్పష్టం చేశారు. ఆసుపత్రి వర్గాల అభ్యర్థన మేరకు ఇప్పటికే సోలార్ హీటర్లు వంటి పలు వసతులను కల్పించామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు హితేష్ జైన్, మనీష్ అరోరా, శబానా, గంగాధర్, ఉదయ్ తొండేపు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కమ్యూనిటీ సర్వీసెస్ తరపున గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే తల్లి పిల్లల మెటర్నిటీ వార్డులో మేము దాదాపు 10 బెడ్లు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు డిజిటల్ క్లాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. రీజన్ ఏంటంటే ఒక మంచి క్వాలిటీ బెడ్స్ ఇవ్వాలి, దాంతోపాటు డిజిటల్ క్లాక్స్ ఇవ్వడం వల్ల పిల్లలు పుట్టినప్పుడు కరెక్ట్ టైం విత్ సెకండ్స్తో ఇవ్వాలనే ఉద్దేశంతో మా కమ్యూనిటీ సర్వీసెస్ మొత్తం కలిపి ఈ డొనేషన్ చేయడం జరిగింది. సో దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ఇవ్వడం వల్ల అందరికీ ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యమైన తల్లి ఉంటే ఆరోగ్యమైన కుటుంబం ఉంటుంది, దాంతోపాటు మంచి ఆరోగ్యమైన దేశం కూడా తయారవుద్దని గట్టిగా నమ్ముతాం. దానికోసమే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఎప్పుడు ఇలాంటి కమ్యూనిటీ సర్వీసెస్ చేయడానికి ముందుంటుంది. నాతో పాటు మా క్లబ్ సెక్రటరీ త్రినాథ్ నండూరి గారు, అలాగే కమ్యూనిటీ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కరం కౌర్ గారు మాతో ఉన్నారు. సో దాంతోపాటు మా కమ్యూనిటీ సర్వీసెస్ టీం అంతా ఉన్నారు. మా ప్రాజెక్ట్ చైర్ హితేష్ జైన్, అలాగే మనీష్ అరోరా గారు, శబానా గారు, ఇలా గంగాధర్ గారు, అందరూ మా టీం అంతా ఉన్నారు. నెక్స్ట్ మా కాబోయే సెక్రటరీ కూడా మన ఉదయ్ తొండెపు. సో అందరూ రావడం జరిగింది. సర్వీస్ అబౌవ్ సెల్ఫ్, మన సొంత లాభాన్ని పక్కన పెట్టి సొసైటీకి మనం ఏం చేస్తున్నాం అనే దానిలో ముందుండేదే రోటరీ క్లబ్. ఆ రోటరీ క్లబ్లో కూడా ప్రపంచంలోనే అతిపెద్ద క్లబ్ అయిన మా విజయవాడ మిడ్ టౌన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు మేము ప్రతిరోజు ప్రతి వారం చేస్తూనే ఉంటాం. దానిలో భాగంగానే రోటరీ ఇంటర్నేషనల్ చెప్పిన విధంగా ఈ మంత్ని మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ మంత్గా డిక్లేర్ చేశారు. సో దానిలో భాగంగా మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ లేవు అని మా కమ్యూనిటీ టీమ్ సర్వీసెస్ టీమ్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి బెడ్స్ ఇవ్వాలి అని నిర్ణయించుకుని వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని రెడీ చేశారనమాట. దానిలో భాగంగానే ఇవాళ 10 బెడ్లు మా ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా కమ్యూనిటీ సర్వీసెస్ టీం అందరూ కూడా వీళ్ళకి మనం డొనేట్ చేయడం జరిగింది. కమ్యూనిటీ సర్వీసెస్ చాలా ముఖ్యమండి, ఎందుకంటే సొసైటీలో అందరికీ చాలా అవసరం ఉంటాయి. సో అవసరం ప్రకారం మాకు ఎక్కడి నుంచి అంటే పిలుపు వస్తుంది, వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్, మేము అది మా బడ్జెట్లో లేకపోతే ఎంతవరకు మాకు పాసిబిలిటీ ఉంటుంది అక్కడి వరకు మేము చేయగలుగుతున్నామండి. ఆల్రెడీ ఈ బెడ్స్ గురించి, ఇంకా డిజిటల్ క్లాక్స్ గురించి, ఇంకా సోలార్ హీటర్ అడిగారండి.
ఇట్లాంటి చాలా రకరకాలుగా సేవలు ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంది రోటరీ తరఫు నుంచి మేము చాలా వరకు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇట్స్ యూజువలీ సెడ్ హ్యూమానిటీ అంటే సర్వీస్ అబవ్ సెల్ఫ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.